అవునరా అబ్బాయి, వినాయకుడు బొమ్మ ఎక్కడ కొన్నారు? చాలా కలగా ఉంది. అదా బామ్మగారు. ఎవడ్రా బామ్మ? మీరే బామ్మగారు. అదిగో మళ్ళీ బామ్మ అంటావు. నాకేం పెద్ద వయసు అయిపోలేదు, జస్ట్ 60 అంతే. అవునా, ఆ తెల్ల జుట్టు ఏంటి బామ్మగారు? సారీ 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 ఆంటీ గారు. ఓహో అదా, ఒకప్పుడు 60, ఇప్పుడు నేను 40 చేసుకున్నాను, అందుకే ఈ తెల్లంట్రుకు. ఏదో తేడాగా ఉందేంటి? సరేలే గాని ప్రోగ్రాంలు ఏమేం పెట్టించారా? ఈ రోజు రాత్రికి భజన ఉంది ఆంటీ గారు, మీరు త్వరగా వచ్చేయండి. ఏంటి భజన? భజనకి ఎవరు వస్తారా? ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? వినాయకుని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి నిమజ్జనం చేసినంత వరకు ఈ పందిర్లో ఉన్న జనాలు వేరే పందిరికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాకుండా చేయాలి. అలా ఉండాలి. ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం చెయ్యాలో నేను చెప్తాను, అది నువ్వు ఇమాజినేషన్ చేసుకో. ఉదయం భక్తితో పరవశించేలా పాటలు, సాయంత్రం అలసిపోకుండా ఆడే ఆటలు, దీపారాధనలు, ముగ్గుల పోటీలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ ప్రోగ్రామ్. మీరు లైటింగ్లు పెడితే కళ్ళు జిగ్గుమనేలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా విను. మనం పెట్టే ప్రసాదం కోసం మన పందిరి ముందు జనాలు క్యూలు కట్టాలి. ఇవన్నీ చెయ్యాలంటే డబ్బులు ఉండాలి కదా ఆంటీ గారు. చందా కూడా ఏంటి రాలి. వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలన్నీ తినేసి పందికొక్కుల్లా పడుకుంటే ఎలాగొస్తుందిరా మీకు చందా? ఇంటింటికి వెళ్ళి అడిగితే వస్తది. అలాగైతే నా చందా 116 రూపాయలు. రాసుకోరా. ఏంటి ఇన్ని చెప్పారు? ఇంతే వచ్చేది. పోనీ నా ఆస్తి మొత్తం రాసిచ్చేమంటావా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏంట్రా ఆ నోరు బాండ్రు కప్పలాగా ఇంత తెరిచావు? అది మూసి నేను చెప్పిన పని చెయ్యదు.